శరణ్య మీద నేను చాలా చాలా ప్రేమను పెంచుకున్నాను. ఆ ప్రేమని ఇప్పుడు తుంచుకోలేను. తనతో నూరేళ్ల నా ప్రయాణం గురించి ఎన్నో కలలు కంటున్నాను. మమ్మల్ని విడదీయొద్దని నువ్వైనా చెప్పమ్మా. మేమేం జీవితం చూసామని మమ్మల్ని నిర్దాక్షిణ్యంగా విడదీయాలనుకుంటుంది. నువ్వైనా అడగమ్మా. తల్లి, శరణ్య లాంటి ఆడపిల్లలు ఈ రోజుల్లో అరుదుగా ఉంటారు. చిన్న చిన్న విషయాలకి గొడవలు పెద్దవి చేసుకుని విడాకుల వరకు వెళ్ళిపోయే అమ్మాయిలున్నారు. అలాంటి వాళ్లతో ఎలాంటి పోలిక లేని ముత్యమమ్మ నా కోడలు. పరమ పవిత్రమైన తులసి మొక్క లాంటిది నా కోడలు. తనని నేను కోడల్లా కాదు, కూతుర్లా చూసుకుంటున్నాను. తను నన్ను అత్తలా కాదమ్మా, ఒక అమ్మలా చూసుకుంటుంది. నా కొడుకుని ఎంతో మంచిగా మార్చుకుంది. ఈరోజు నా కొడుకు తనని గంగమ్మలా మోస్తున్నాడంటే నువ్వలా విడదీస్తావు. ఈ జంటని విడదీయడం నీకు భావ్యం కాదు. శరణ్యని నువ్వే కాపాడాలి. దర్శన్, శరణ్యకేం కాదు నాన్న. ఎలాగైనా మనం బ్రతికించుకుందాం. అంతా మంచి జరుగుతుంది నాన్న. నువ్వు భయపడకు. హాస్పిటల్కి వెళ్దాం రా నాన్న. అమ్మా, నువ్వు నాకు ధైర్యం చెప్తున్నావు గాని శరణ్య విషయంలో నీ మనసులో భయం లేదా? నీకు ఆందోళన అలజడి లేవా? జరగరాంది ఏదైనా జరిగితే నా కొడుకు ఏమైపోతాడో అనే కంగారు లేదా? నన్ను ఓదారుస్తున్నావు గాని నీకు ఈ విషయంలో ఓదార్పు కావాలమ్మా, అది నాకు తెలుసు. అందుకే మనకు న్యాయం జరిగే వరకు, శరణ్య బతుకుందన్న వార్త తెలిసేంత వరకు మనం ఈ గుడి నుంచి బయటకు వెళ్ళొద్దమ్మా.